ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. అప్డేట్స్లోకి వెళ్ళే ముందు దయచేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయగలరు. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయగలరండి. మన ఛానల్ వాట్సాప్లోను, టెలిగ్రామ్లోను, ఇన్స్టాగ్రామ్లో కూడా ఉందండి. దాని యొక్క లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. చూసారు కదా స్క్రీన్ పైన వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్. ఇక్కడ కూడా వస్తే మీకు అన్ని అప్డేట్లు కూడా ప్రతిరోజు కూడా రావడం జరుగుతుంది. ఈ యొక్క లింక్స్ అన్నీ కూడా నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. అలాగే ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఎంతగా లైక్ చేస్తే ఈ వీడియో శ్రీవారి భక్తులకి అంతగా రీచ్ అవుతుందన్నమాట. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, చాలామంది కూడా ఏప్రిల్ మే నెలకి సంబంధించి ఎక్స్ట్రా దర్శనం టికెట్లు అధిక కోటాని టీటీడీ యాజమాన్యం వారు ఎప్పుడు విడుదల చేస్తారు అని నన్ను అడుగుతున్నారండి. సో టీటీడీ యాజమాన్యం వారు ఎక్స్ట్రా దర్శనం కోటా అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారు అన్నది ప్రస్తుతానికైతే ఎటువంటి అప్డేట్ అయితే లేదు. కానీ గతంలో మన ఈవో గారు అయితే క్లియర్గా చెప్పారు, ఎక్స్ట్రా కోటా అయితే రిలీజ్ చేస్తాము అని. సో మీరందరూ కూడా దయచేసి ఓపిక్గా వెయిట్ చేయండి. అఫీషియల్ ప్రెస్ రిలీజ్ రాగానే తప్పకుండా నేను మీ అందరికీ కూడా అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మే నెల వరకు కూడా అన్ని రకాల దర్శనం టికెట్లు పూర్తి స్థాయిలో బుకింగ్స్ క్లోజ్ అయిపోయినాయండి. ఇక మీరు ఎవరైనా కానీ తిరుపతికి మే నెల తర్వాత దర్శనం చేసుకోవడానికి రావాలి అనుకుంటున్నారో వారందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, సర్వ దర్శనము టోకెన్లు అనేవి తిరుపతిలో 4 చోట్ల టీటీడీ యాజమాన్యం వారు ఇస్తున్నారు. మొట్టమొదటి కౌంటరు రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసము, అలాగే బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి శ్రీనివాసం కాంప్లెక్స్, అలిపిరి నడక మార్గం దగ్గర ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్ అండి. గతంలో అయితే గోవిందరాజ్ సత్రంలో కూడా ఇచ్చేవారు 4వ చోటగా. ప్రస్తుతం అయితే అక్కడ రీకన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది కాబట్టి ఇవ్వడం లేదండి. ఇక్కడ వచ్చి మీరు ఫ్రీ టోకెన్లు తీసుకొని దర్శనం చేసుకోండి. అలాగే మరొక ముఖ్యమైన పాయింట్ ఏమిటి అంటే, తిరుపతి విమానాశ్రమంలో మార్చ్ 13 నుండి శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ కౌంటర్ పునఃప్రారంభం. అంటే ఎవరైతే కనుక విమానాశ్రమంలో ఎయిర్పోర్ట్లో దిగుతారో వారు ఈ నెల 13వ తారీఖు నుండి డైరెక్ట్గా అక్కడే మీ యొక్క టికెట్ చూపిస్తే, అంటే వ్యాలిడ్ మీరు ప్యాసింజర్స్గా మీ యొక్క ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు మీ టికెట్ చూపిస్తే మీకు అక్కడ డైరెక్ట్గా శ్రీవాణి ట్రస్ట్ దాని డొనేషన్ విధానం ద్వారా 10,000 రూపాయలు కట్టి బ్రేక్ దర్శనం టికెట్లు మీరు పొందవచ్చండి. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోగలరు. గతంలో అయితే ఇది ఉండింది, కొన్ని కారణాల వల్ల అది మళ్ళీ ఇప్పుడు ఆపిన తర్వాత స్టార్ట్ చేయడం జరిగింది. ఈ నెల 13వ తారీఖు నుంచి కూడా ఇది స్టార్ట్ అయిందండి. దయచేసి ఈ విషయం మీరు అందరూ కూడా తెలుసుకోగలరు. అలాగే మరొక ముఖ్యమైన పాయింట్ ఏమిటి అంటే, ఈ నెల 25వ తారీఖున తిరుమల కొండపైన మీ అందరికీ తెలుసు తుంబుర తీర్థ ముక్కోటి ప్రారంభం అవుతుందండి. ఈ తుంబుర తీర్థ ముక్కోటికి దయచేసి భక్తులందరూ కూడా చక్కగా స్వామివారిని ఈ తీర్థాన్ని దర్శనం చేసుకున్నాక చక్కగా దర్శనం చేసుకుంటారని ఆశిస్తున్నానండి. చాలామంది అడుగుతూ ఉంటారు తుంబుర తీర్థం ఎప్పుడు అని. మరొక్క 9 రోజుల్లో ఈ తుంబుర తీర్థం అనేది కొండపైన నిర్వహించబడుతుంది. అలాగే మరొక ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే, 3వ పాయింట్, మార్చ్ 20, 21వ తేదీల్లో సహస్ర దీపాలంకరణ సేవ, అలాగే మార్చ్ 22, 23, 24వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవము, సహస్ర దీపాలంకరణ సేవలు టీటీడీ వారు రద్దు చేస్తున్నట్టు అఫీషియల్గా మీకు ప్రెస్ రిలీజ్ అయితే ఇవ్వడం జరిగింది. కొండపైన మార్చ్ 20 నుంచి 24వ తారీఖు వరకు కూడా సాలకట్ట తెప్పోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి 20, 21వ తారీఖులో సహస్ర దీపాలంకరణ సేవ, 22, 23, 24వ తేదీలో ఆర్జిత బ్రహ్మోత్సవాలు టీటీడీ యాజమాన్యం వారు రద్దు చేయడం జరిగిందండి. దయచేసి ఈ విషయం మీరంతా తెలుసుకోగలరు. అలాగే మరొక ముఖ్యమైన పాయింట్ ఏమిటి అంటే, బ్రహ్మోత్సవాలు లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అనేవి మీకు మార్చ్ 16 నుండి 24వ తారీఖు వరకు కూడా నిర్వహించబడుతున్నాయండి. దీనికి సంబంధించిన అప్డేట్ కూడా నేను గతంలో చెప్పడం జరిగింది. ఎవరైనా కానీ బ్రహ్మోత్సవాల్లో తిరుపతిలో మీరు రావాలి, ఈ తరికొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిది పాల్గొనాలి అంటే తప్పకుండా మీరు పాల్గొనవచ్చు. అలాగే ఈరోజు మరో ముఖ్యమైన పాయింట్ ఏమిటి అంటే, జూన్ నెలకి సంబంధించి దర్శన టికెట్లు ఎప్పుడు విడుదలవుతాయి అన్నది టీటీడీ యాజమాన్యం వారు అఫీషియల్ ప్రెస్ రిలీజ్ ద్వారా మీ ముందుకైతే
నిన్ననే వచ్చారండి. దానిలో భాగంగా ఈ నెల 18వ తారీఖున ఉదయం 10 నుంచి 20వ తారీఖు ఉదయం 10 గంటల వరకు కూడా ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవల ద్వారా మీరందరూ సుప్రభాతము, తోమాల, అర్చన, నిజపాద వంటి దర్శనం టికెట్లు నమోదు చేసుకోవచ్చండి. 22వ తారీఖున మధ్యాహ్నం 12 గంటలకి మీరందరూ కూడా అమౌంట్ పే చేసి టికెట్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఈ లక్కీ డిప్లో సెలెక్ట్ అయిన వారు మాత్రమే. అలాగే 21వ తారీఖున ఉదయం 10 గంటలకి జూన్ నెలకి సంబంధించి కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవము, సహస్ర దీపాలంగట వంటి సేవలు బుక్ చేసుకోగలరు. అలాగే ఈ నెల 21వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి 500 రూపాయల దర్శన టికెట్టు, 23వ తారీఖున ఉదయం 10 గంటలకి అంగ ప్రదక్షిణ టోకెన్లు, 23వ తారీఖున ఉదయం 11 గంటలకి శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ విధానం ద్వారా దర్శనము, రూములు బుక్ చేసుకోగలరు. 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి వృద్ధులు, దివ్యాంగుల దర్శన టికెట్లు బుక్ చేసుకోగలరు. 25వ తారీఖున ఉదయం 10 గంటలకి 300 రూపాయల దర్శనం టికెట్టు, మధ్యాహ్నం 3 గంటలకి రూములు బుక్ చేసుకోగలరు. అలాగే 27వ తారీఖున ఉదయం 11 గంటలకి తిరుమల తిరుపతి శ్రీవారి సేవ కోటాని మధ్యాహ్నం 12 గంటలకు జనరల్ సేవ మీ అందరికీ రిలీజ్ చేస్తున్నారండి. అలాగే నవనీత సేవ కోట అదే రోజు మధ్యాహ్నము 12 గంటలకు విడుదల చేస్తున్నారు. మధ్యాహ్నం 1 గంటలకి పరకాం అనే సేవ విడుదలవుతుందండి. దీనికి సంబంధించిన ప్రతిదీ కూడా నేను క్లియర్గా మీకు కామెంట్ సెక్షన్లో పెడతాను. అలాగే మన ఛానల్, వాట్సాప్ కమ్యూనిటీ అన్ని ఛానల్స్లో కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. దయచేసి మీరు అందరూ కూడా చూసి మీకు ఏది కావాలో అది బుక్ చేసుకోగలరు. ఇక మరొక ముఖ్యమైన పాయింట్ ఏమిటి అంటే, ఈ రోజుకి సంబంధించినటువంటి సర్వదర్శన టోకెన్లు అనేవి పూర్తి స్థాయిలో టికెట్ కౌంటర్లలో అయితే బుకింగ్స్ క్లోజ్ అయిపోయినాయి. ఇక ఈరోజు కౌంటర్లలో రేపటికి సంబంధించిన టోకెన్లు అయితే మీ అందరికి ఇవ్వడం జరుగుతుంది. ఇక ఇవాళ నిన్న దర్శన సమయము, అలాగే ఎంతమంది భక్తులు స్వామిని దర్శనం చేసుకున్నారో మీ అందరికీ నేను ఒకసారి చెప్పడానికి ప్రయత్నం చేస్తానండి. నిన్నటి రోజు స్వామివారిని 67,832 మంది దర్శనం చేసుకున్నారు. 25,636 మంది తలనీలాలు ఇచ్చారు. 3.55 కోట్లు స్వామివారి హుండీ కానుకలండి. ఈరోజు 300, 500 రూపాయల టికెట్ కలిగి ఉన్నవారు 2 నుంచి 3 గంటల లోపల మీ దర్శనం అయిపోతుంది. సర్వదర్శనము, దివ్యదర్శనం టోకెన్ కలిగి ఉన్నవారైతే మీకు 5 నుంచి 6 గంటల లోపల దర్శనం అయిపోతుంది. ఎటువంటి టికెట్ లేకపోతే మీకు 9 నుంచి 10 గంటల లోపల దర్శనం అయిపోతుందండి. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోగలరు. అలాగే ఈ వీడియో ముగించే ముందు నేను మరలా మీ అందరికీ చెప్తున్నానండి, దయచేసి మరొక 10 రోజులు ఖచ్చితంగా ఛానల్లో టచ్లో ఉండండి. టచ్లో ఉంటే ఏ సమయాన ఏమి రిలీజ్ చేస్తారో మనం ఇప్పుడే చెప్పలేము. ఒకేసారి అధిక కోటా కూడా రిలీజ్ చేయొచ్చు. అలాగే ఎలాగో జూన్ నెలకు సంబంధించిన అన్ని అప్డేట్లు కూడా నేను మీకు చెప్పడం జరిగింది. సో దయచేసి ఈ 10 రోజులు ప్రతిరోజు కూడా చాలా విలువైనదే. మీరు అందరూ ఛానల్లో టచ్లో ఉంటే తప్పకుండా అప్డేట్ రాగానే నేను పోస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే భక్తులు చాలామంది కూడా ఘాట్ రోడ్డు బస్ టైమింగ్స్, అలిపిరి నడక మార్గం టైమింగ్స్ అడుగుతున్నారు కదండి, వారికి చెప్తున్నాను. తిరుమల తిరుపతి నుంచి అంటే కింద నుంచి కొండపైకి వెళ్ళడానికి ఫస్ట్ బస్సు 3 గంటలకు ఉంటుంది, లాస్ట్ బస్సు 12 వరకు ఉంటుంది. అదేవిధంగా కొండపై నుంచి కిందకి రావడానికి తెల్లవారుజామున ఫస్ట్ 3 గంటలకి ఫస్ట్ బస్సు ఉంటుందండి, రాత్రి 12 గంటల వరకు లాస్ట్ బస్సు ఉంటుంది. అలాగే ఘాట్ రోడ్ టైమింగ్స్ ద్విచక్ర వాహనం అంటే 2 వీలర్ ఉంటే ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు మీరు వెళ్ళవచ్చు. అదే 4 వీలర్ అయితే ఉదయం 3 నుంచి రాత్రి 12 గంటల వరకు మీరు వెళ్ళవచ్చు. అలాగే అలిపిరి నడక మార్గము ఉదయం 4 నుంచి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంటుంది. శ్రీవారి నడక మార్గం ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంటుంది. అలాగే ఈ 2 నడక మార్గంలో మీ ఇంట్లో 12 సంవత్సరాల లోపల పిల్లలు ఉంటే మీకు ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే తల్లిదండ్రులతో పిల్లల్ని పంపించడం జరుగుతుంది. ఈ విషయాలన్నీ మీకు అర్థమైందని ఆశిస్తూ, మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో మీరు నన్ను అడగగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ధన్యవాదాలు.